హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఒక ఇంపార్టెంట్ ఎలిక్ చూద్దాం. అదేంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hx స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఇన్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 లైన్స్. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇంకొక లైన్ ఇచ్చాడు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. ఈ 3 లైన్స్తో మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందిగా. ఆ ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఇది: ఎన్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ బై ఏఎం స్క్వేర్ మైనస్ 2hn ప్లస్ బిఎల్ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో చూడండి ఎలా ప్రూవ్ చేస్తాను నేను. ఈ ఇచ్చిన పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నేను ఇలా తీసుకోవచ్చా? పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఇలా పాసింగ్ త్రూ ఆరిజిన్, ఓకేనా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇది ఎప్పుడు చేసే 2 లైన్స్ని ఇదొక లైను, ఇదొక లైన్. మూడో లైన్ ఇచ్చాడుగా మనకి. మూడో లైన్ ఏమి ఇచ్చాడు? ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. సో ఇది ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. ఈ 3 లైన్స్తో మనకి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి. మనకి తెలుసు ఎలా కనుక్కుంటాం ట్రయాంగిల్ ఏరియా. ఈ పాయింట్ ఒకటి కనుక్కోవాలి, x1 y1. ఇంకో పాయింట్ ఉంది సరే, అది x2 y2 అనుకుంటే మనకి ట్రయాంగిల్ ఏరియా వచ్చిందిగా. సపోజ్ ఇది పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి, ఇక్కడ ఉన్న పాయింట్ని బి సపోజ్. అంటే ట్రయాంగిల్ ఇలా ఉంది, ఓకేనా? ఆరిజిన్ తెలుసు, ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ కావాలి. ఇది సపోజ్ x1 y1 అని చెప్పి అనుకున్నాను, ఈ పాయింట్ x2 y2 అనుకున్నాను. అప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఏమవుద్ది? ట్రయాంగిల్ ఏరియా డెల్టా ఈక్వల్ టు 1/2 ఇంటూ మనకి స్టేర్ కేస్ మెథడ్ తెలుసుగా. స్టేర్ కేస్ మెథడ్ అంటే ఏం చేస్తాము? ఈ 3 వర్టెక్స్లో ఒక వర్టెక్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఏ వర్టెక్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు. సపోజ్ ఆరిజిన్ తీసుకున్నాను అనుకోండి 0 0. తర్వాత సెకండ్ వర్టెక్స్ ఏదో ఒకటి తీసుకోండి x1 y1. మూడో వర్టెక్స్ తీసుకోండి x2 y2. తర్వాత ఫస్ట్ వర్టెక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తాం? రిపీట్ చేయాలి. 0 0 అనే దాన్ని యాస్టీజ్ రాస్తాను, x1 y1 రాస్తాను, x2 y2 రాస్తాను. నాలుగో వర్టెక్స్గా మనం స్టార్టింగ్ వర్టెక్స్ని తీసుకోవాలి, రిపీట్ చేయాలి. దీన్ని ఏమంటారంటే స్టేర్ కేస్ మెథడ్. ఏరియా కనుక్కోవడానికి మనం ఉపయోగించే మెథడ్ ఏంటి? స్టేర్ కేస్ మెథడ్. దీంట్లో ఏం చేస్తాం మనం? ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఒక డైరెక్షన్లో. ఈ డైరెక్షన్లో సపోజ్ క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసు కదా. వర్షం అనేది సపోజ్ కొన్నిసార్లు వర్టికల్గా ఒక పర్టికులర్ డైరెక్షన్లో వర్షం పడతా ఉంటుంది. గాలి మళ్ళీ ఇటువైపు ఇచ్చింది అనుకోండి, ఇటువైపు వర్షం పడింది. సో అలానే వర్షం లాగా ఇటువైపు ఫస్ట్ ఎలా చేస్తారు? 1/2 ఇంటూ 0 ఇంటూ y1 0 అంటే 0 ప్లస్ x1 ఇంటూ y2 x1 y2 ప్లస్ x2 ఇంటూ 0 0. ఈ మొత్తం ఇక్కడ అంటే 0 వచ్చినాయి. మామూలుగా అయితే ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ రాస్తాం. రాసిన తర్వాత మైనస్ అని చెప్పి పెట్టి మళ్ళీ పారెంథసిస్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఈసారి ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి. ఈ డైరెక్షన్ ఇలా వర్టికల్గా, అదే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టు చేయాలి. అదే 0 ఇంటూ x1 ఎంత? 0 ప్లస్ y1 ఇంటూ x2 y1 x2 y2 ఇంటూ 0 0. దీని యొక్క మాడ్యులస్. సో 1/2 ఏమవుతుంది? x1 y2, ఇది y2, ఓకేనా? x1 y2 మైనస్ y1 x2 నేను రాసుకోవచ్చు x2 y1, ఓకేనా? ఇది ఎంత కదా? x1 y2 మైనస్ y1 x2 అన్నా x2 y1 అన్నా ఒకటే కదా, x2 y1. సో x1 y2 మైనస్ x2 y1 ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇఫ్ వన్ వర్టెక్స్ ఇస్ ఆరిజిన్. ఒక వర్టెక్స్ ఆరిజిన్ అయితే ఇదే కదా ఫార్ములా, x1 y2 మైనస్ x2 y1 క్రాస్ మల్టిప్లికేషన్ x1 y2 మైనస్ x2 y1. అర్థమైంది ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఎలా ఫార్ములా వచ్చిందో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లైన్స్ మధ్య పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుందాం. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో కనుక్కోండి. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమొచ్చింది మనకి? x1 y2 మైనస్ x2 y1. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ కనుక్కుంటున్నాం. దానికోసం ఇచ్చిన పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయా? ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది రిప్రజెంట్ చేసే రెండు లైన్స్ ఏమనుకున్నా అంటే నేను l1x ప్లస్ m1y ఒక లైన్ ఇదిగా తీసుకున్నా, ఇంకో లైను l2x ప్లస్ m2y. సరే ఎందుకు ఇలానే తీసుకున్నారు అంటే చూడండి, ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందా లేదా? 0 పెట్టండి, x ప్లస్లో 0 y ప్లస్లో 0 పెట్టండి. ఇది 0 ఇది 0 ఇది 0 అంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్న పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్సే కదా. ఆరిజిన్ నుంచి పోయే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఏమైనా తీసుకోండి,
వాటికి కాన్స్టెంట్ టర్మ్ అనేది ఉండదు. సో L1x ప్లస్ M1y, N1 అనేది ఉండదు కాన్స్టెంట్. L2x ప్లస్ M2y కాన్స్టెంట్ టర్మ్ అనేది మనం తీసుకోవద్దు కాదు కదా, ఎందుకని x0 y0 పెడితే సాటిస్ఫై అవ్వాలి. ఇది సాటిస్ఫై అవుతుందిగా, 0 అవుతుందిగా, ఇది కూడా 0 అయిపోతుందిగా. సో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఈ ఫార్మాట్ లో తీసుకోవాలి. లేదా y మైనస్ M1x లేదా y మైనస్ M2x కూడా తీసుకోవచ్చు, లేదంటే ఈ ఫార్మాట్ లో తీసుకోవచ్చు. సో నేను ఇలా ఎగ్జామ్ చేసుకున్నాను, ఇది ఎప్పుడు చేసే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ని ఇలా తీసుకున్నాను. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి, ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ కి ఈక్వల్ అవ్వాలి. సో మల్టిప్లై చేయండి, L1 L2 x². అలానే xy టర్మ్స్ కంపేర్ చేయండి, xy టర్మ్స్ ఏమొస్తాయి, xy టర్మ్స్ L1 M2 ప్లస్ L2 M1. దాని తర్వాత y² టర్మ్స్ చూడండి ఏమొస్తున్నాయో, M1 M2 y². సో ఇటువైపు కూడా ఉన్న టర్మ్స్ తీసుకోండి, ax² ప్లస్ 2hxy ప్లస్ by². సో ఇప్పుడు కంపేర్ చేయండి బోత్ సైడ్స్. x² కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ a, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత L1 L2, ఇక్కడ xy కోఎఫిషియంట్ ఎంత 2h, ఇక్కడ xy కోఎఫిషియంట్ ఎంత L1 M2 ప్లస్ L2 M1, y² కోఎఫిషియంట్ ఎంత b, ఇక్కడ y² కోఎఫిషియంట్ ఎంత M1 M2. అర్థమైందా కోఎఫిషియంట్స్ ఎలా కంపేర్ చేయాలో? ఇప్పుడు కోఎఫిషియంట్స్ వచ్చేసినాయి, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుందాం. ఏ అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ 1 and 3. సపోజ్ ఈ తీసుకున్న లైన్స్ లో ఈ లైన్ 1 అనుకున్నాను, ఈ లైన్ 2 అనుకున్నాను. ఇచ్చిన లైన్ గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు, Lx ప్లస్, దాన్ని కూడా బ్లూ లైన్ తర్వాత ఇచ్చిన లైన్ ఏంటిది Lx ప్లస్ My ప్లస్ n ఈక్వల్ టు 0. సో ఈ లైన్ ని నెంబర్ 3 అని చెప్పాను. సో 1 కి 3 కి మధ్య పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుద్ది, ఏ 1 and 3. 1 కి 3 కి మధ్య పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఏ అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నాము. రెండింటిని సాల్వ్ చేద్దామా యూజింగ్ YCXY మెథడ్. L1x ప్లస్ M1y ఈక్వల్ టు 0, ఇంకో లైన్ Lx ప్లస్ My ప్లస్ n ఈక్వల్ టు 0. సాల్వ్ చేయండి YCXY మెథడ్ లో. y కోఎఫిషియంట్ ఎంత M1, కాన్స్టెంట్ టర్మ్ లేదుగా 0, x1 కోఎఫిషియంట్ L1, మళ్ళా ఏది దేంతో ఏది స్టార్ట్ చేస్తామో దాంతోనే ఎండ్ చేయాలి. సో M1 మిడిల్ నుంచి స్టార్ట్ అవ్వండి, ఓకేనా. M1 రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, కాన్స్టెంట్ టర్మ్ లేదు కదా 0, మనం స్టార్టింగ్ x కోఎఫిషియంట్ L1 మళ్ళీ M1. సో దీన్ని YCXY మెథడ్ అంటాం. y కోఎఫిషియంట్, కాన్స్టెంట్ టర్మ్, x కోఎఫిషియంట్, మళ్ళీ అగైన్ y కోఎఫిషియంట్. ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వడం M N L M x by 1. సో చూడండి x by M1n minus 0 equal to y by 0 into 0 minus NL1 equal to 1 upon AD minus BC. L1m minus Lm1. ఓకేనా, దీని నుంచి x ఏమొస్తుంది, M1n by this value, M1n by L1m minus Lm1. y వాల్యూ ఏమొస్తుంది చూడండి, మైనస్ Ln1 by మైనస్ n into L1 by L1m minus Lm1. x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది మనకి, ఏ అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ M1n by L1m minus Lm1. y కోఎఫిషియంట్ మైనస్ NL1 by L1m మైనస్ Lm1. ఓకేనా, ఇది ఏ అనే ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ 1 and 3. అలానే 2b మధ్య పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది అంటే 2b అంటే 2, ఈ సెకండ్ లైన్ ఈ మూడు లైన్ తీసుకోవాలి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏముంది, దీనికి దీనికి 1 ప్లస్ లో 2 ఉంది, 1 ప్లస్ లో 2 ఉంది. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా సిమిలర్లీ ఏమొస్తుంది, సిమిలర్లీ b అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది అంటే 1 అనే కనపడిన నెంబర్ చోట 2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. సో M2n by L2m minus Lm2 minus NL2 by L2m minus Lm2. అర్థమైనా నేను ఏం చేశాను. సో దాన్ని మనం అలా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, YCXY మెథడ్ సిమిలర్లీ అని చెప్పి రాసేయచ్చు b అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఇప్పుడు మనకి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా YCXY మెథడ్ చేసి నేను ఏ అనే b అనే
వర్టిసెస్ కనుక్కున్నాను. ఇంకో వర్టెక్స్ ఆల్రెడీ తెలుసు ఆరిజిన్ అని, ఇది ఆల్రెడీ ఆరిజిన్ నుంచి పోతుంది కదా, ఈ రెండు లైన్స్ యొక్క క్లియర్లీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ 1 and 2 ఈజ్ ఆరిజిన్ అని రాస్తారు అలా. క్లియర్లీ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ 1 and 2 ఈజ్ ఆరిజిన్ 0,0. ఏ అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది, బి అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది. సో ఇది ఏమవుతుంది, x1 y1 ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది x2 ఇది y2. మనం ఏం చేయాలి, ఫార్ములా ఇది ఉపయోగించి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుంటే ఇదేం ప్రూవ్ చేయాలి. సో x1 y2 మైనస్ x2 y1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో ఇదంతా రబ్ చేస్తున్నాను. సో ఈ ఫార్ములాకి అనుగుణంగా రాసుకుంటే మనకి ఏమొస్తుందో చూద్దాం. డెల్టా ఈక్వల్ టు 1/2 ఇంటూ x1 y2 అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో m1 n ఇంటూ మైనస్ n ఇంటూ l2 మైనస్ అంటే మల్టిప్లికేషన్లో ఉంది, ఓకేనా. x1 y2 మైనస్ n l2 బై l1m మైనస్ lm1 ఇంటూ l2m మైనస్ lm2 ఇదేంటిది x1 y2. అలానే సిమిలర్లీ మైనస్ x2 y1 మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ ప్లస్ ఏమవుతుంది m2n ఇంటూ nl1. అంతేగా. బేస్ ఏమైంది సార్ అంటే ఇక్కడ l2m మైనస్ lm2 l1m మైనస్ lm1 సేమ్ బేస్ కదా. దీనికి దీనికి ఏదైతే బేస్ ఉందో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ చూడండి. ఇక్కడ l1m మైనస్ lm1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ l2m మైనస్ lm2 ఉంది, ఇక్కడ l2m మైనస్ lm2 ఉంది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే బేస్ ఏదైతే వస్తుందో ఈ రెండు మల్టిప్లై చేసినా సేమ్ బేసే వస్తుంది కదా. సేమ్ బేస్ కాబట్టి సేమ్ బేస్ అలా ఉంచేసి న్యూమరేటర్స్ మల్టిప్లై చేశాను. m1n ఇంటూ మైనస్ nl2 ప్లస్ ప్లస్ ఎందుకు పెట్టిన మధ్యలో మామూలుగా అయితే మైనస్, ఇక్కడ ఉన్న మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో ప్లస్ m2n ఇంటూ nl1. అర్థమైందా. ఇప్పుడు మల్టిప్లై చేయండి ఏమొస్తుందో 1/2 డెల్టా ఈక్వల్ టు 1/2 ఇంటూ మైనస్ m1n m1 l2 n స్క్వేర్ m1 l2 n స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది m2 l1 n స్క్వేర్ బై డినామినేటర్లో ఏముందో చూడండి, l1 m లోపల తీసుకెళ్ళండి, l1 l2 m స్క్వేర్ మైనస్ l1 m m2. అలానే సిమిలర్ ఇక్కడ కూడా ఏమొస్తుంది మైనస్ l2 m1 m మైనస్ మైనస్ ప్లస్ l స్క్వేర్ m1 m2. ఓకే. దీన్ని ఏం రాయొచ్చు ఫర్దర్గా, మన n స్క్వేర్ కామన్ తీస్తే m1 m2 l1 మైనస్ m1 l2 ఇది వచ్చింది కామన్. డినామినేటర్లో చూడండి l1 l2 అంటే ఏంటి a. సో ఏ పెట్టేయండి ఇక్కడ a m స్క్వేర్ మైనస్ lm కామన్ తీయొచ్చు, ఇక్కడ lm కామన్ తీయండి, ఇక్కడ l m కామన్ తీస్తే ఏమొస్తుంది మైనస్ lm కామన్ తీస్తే మైనస్ lm తీస్తే l1 m2 ప్లస్ l2 m1 ప్లస్ l స్క్వేర్ m1 m2 అంటే b. సో b ఇది వచ్చింది. దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇది మనకి m2 l1 మైనస్ m1 l2 అంటే ఫార్ములా మనకి తెలియదు కదా, అంటే వాల్యూ తెలియదుగా. మనకి ప్లస్ ఉన్నప్పుడు వాల్యూ ఉంది కానీ మైనస్ ఉన్నప్పుడు లేదు. సో ఇది దీని మొత్తాన్ని నేను ఏ అనుకుంటా, ఈ మొత్తాన్ని బి అనుకుంటా. సో ఏమవుతుంది, ఇది ఏ మైనస్ బి అంటే ఏం రాసుకోవచ్చు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab దీనికి రూట్ రాసుకోవచ్చు. a మైనస్ బి ఈక్వల్ రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. అప్పుడే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4ab కాస్త a మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే రూట్ లోను స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే a మైనస్ బికి ఈక్వల్గా. సో దీన్ని ఇలా రాస్తాం 1/2 ఇంటూ n స్క్వేర్ ఇంటూ m1 l2 మైనస్ m2 l1 ఇది ఎలా రాసేయచ్చు m2 l1 ప్లస్ m1 l2 హోల్ స్క్వేర్ మైనస్ 4 m1 m2 l1 l2 by divided by am square minus lm into l1 m2 plus l2 m1 అంటే వాల్యూ ఎంత 2h
ప్లస్ బిఎల్ స్క్వేర్. సో దీని ఫర్దర్గా ఏం రాయొచ్చు, 1/2 టైమ్స్ ఎన్ స్క్వేర్ ఇంటూ m1l2 అదే l1m2 ప్లస్ l2m1 అంటే 2h. సో 2h హోల్ స్క్వేర్ మైనస్ 4 m1m2 అంటే b, l1l2 అంటే a. సో ab బై am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్ ఇలా రాయొచ్చు. దీని ఇంకా ఫర్దర్గా ఏం రాయొచ్చు, 1/2 ఇంటూ ఈ మొత్తాన్ని ఏం రాయొచ్చు అంటే, మొత్తానికి రూట్ ఉంది ఇక్కడ మనకి, రూట్ ఆఫ్ అని రాయాలిగా. సో రూట్ ఆఫ్ దిస్ వాల్యూ, ఈ మొత్తానికి రూట్ ఉంది, ఓకేనా. సో ఈ మొత్తానికి రూట్ ఉంటుంది. సో రూట్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సో 1/2 ఇంటూ రూట్ n స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 4h స్క్వేర్ మైనస్ 4ab బై am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్. సో 4 కామన్, 4 బయటకు వస్తే ఏమవుతుంది, 2 ఇంటూ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab, 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. ఇది ఏమవుతుంది, 1/2 ఇంటూ n స్క్వేర్ ఇంటూ 2 టైమ్స్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై, అంటే 4 కామన్ తీసాను, 4 కామన్ తీస్తే 4 h స్క్వేర్ మైనస్ ab, 2 టైమ్స్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్. 2 ఇక్కడ 2 క్యాన్సిల్, ఓకే. మొత్తం ఏమవుతుంది, n స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆల్వేస్ పాజిటివ్ కదా, అందుకని మాడ్యులస్, ఓకేనా. దిస్ ఈస్ ద డెల్టా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. n స్క్వేర్ అంటే ఆల్వేస్ పాజిటివ్, రూట్ లోపల ఉన్నది ఆల్వేస్ పాజిటివ్, రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab. సో డినామినేటర్ కూడా మనం మాడ్యులస్ పెట్టాం, సో దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్. సో అర్థమైంది మనం ఏం చేసాము, ఇక్కడ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయా, వాటిని l1x ప్లస్ m1y l2x ప్లస్ m2y అని చెప్పి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఏం చేసాం, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ ఉన్న దాంతో కంపేర్ చేసాం, కోఎఫిషియెంట్స్ తీసుకున్నాం. ఇంతవరకు మా అందరికీ వచ్చు, అన్ని క్వశ్చన్స్లోనూ చేసేది. దాని తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఇంకో లైన్ ఇచ్చాడు, lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0, అంటే 3 లైన్ ఇది. ఆల్రెడీ ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏం తెలుసు, 0,0, బికాజ్ ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆల్వేస్ పాస్ త్రూ ఆరిజిన్ కాబట్టి ఒక పాయింట్ తెలుసు. ఇంకా 2 పాయింట్లు తెలిస్తేనే మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కునేది. ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలంటే వర్టిసెస్ తెలియాలి కదా. ఒక వర్టెక్స్ ఏంటి, ఆరిజిన్, ఇంకో 2 వర్టిసెస్ కావాలి. సపోజ్ x1 y1 x2 y2 అనుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుద్ది, x1 y2 మైనస్ x2 y1. స్టేల్ కేస్ మెథడ్ తెలుసు మనకి. సో దాని ప్రకారం ఇలా అవుతుంది. సో మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు ఈ వర్టెక్స్ కనుక్కోవాలి. దానికోసం నేనేం చేశాను, ఈ 1 అనే లైన్ 3 అనే లైన్ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే x1 y1 వస్తుంది. సో 1 లైన్, ఫస్ట్ లైన్, థర్డ్ లైన్ ఈ రెండు తీసుకొని ycxy మెథడ్ అప్లై చేస్తే నాకు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చింది, ఇలా వచ్చింది, ఓకేనా. చాలా పెద్దగా వచ్చింది కదా. సిమిలర్లీ b అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుద్ది, ఇక్కడ 1 ప్లేస్లో ఏం చేస్తాం, 2 అనే నెంబర్ రాస్తాం అంతే. ఎందుకని, ఈ లైన్కి మధ్య డిఫరెన్స్ ఏముంది, 1 ప్లేస్లో 2 ఉంది, 1 ప్లేస్లో 2 ఉంది. సో 1 ప్లేస్లో 2 పెట్టితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేదిగా రెండోది. సో b అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా మనకి వచ్చేసింది. లేదు సార్ నేను చేసుకుంటాను అంటే ఏం చేస్తారు, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఈ 2, 3 మా ycxy మెథడ్ అయ్యింది. దీనికి ycxy మెథడ్ అయితే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, నిజానికి రాయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కొని సిమిలర్లీ ద సెకండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విల్ బి అని చెప్పి రాసేస్తారు. డైరెక్ట్గా రాసేసి ఈ ఫార్ములా ఉపయోగించండి, x1 y2 మైనస్ x2 y1, x1 y2 ఇదంతా x1 ఇదంతా y2, x1 y2 మైనస్ x2 y1, ఓకేనా. ఈ రెండింటికి సేమ్ బేస్ కదా, ఒకసారి మల్టిప్లై చేశాను, x1 y2 మల్టిప్లై అయితే ఏమొచ్చింది, దిస్ ఈస్ ద బేస్. సేమ్ బేస్ ఇక్కడ కూడా ఉంది కదా. సో ఏం చేశాను, డైరెక్ట్గా న్యూమరేటర్స్ని మల్టిప్లై చేశాను, అది యాడ్ చేశాను. m1n ఇంటూ మైనస్ n2 ఈ రెండు మల్టిప్లికేషన్ ఉన్నాయి. మైనస్ కాదు, సబ్ట్రాక్షన్ కాదు, ఇక్కడ మల్టిప్లికేషన్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఓకేనా. దాని తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేశాను, ఇక్కడ మధ్యలో ఏముంది సైన్ మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, ఇంకో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అందుకని ప్లస్ పెట్టి ఈ రెండు రాశాను.
ఈ రెండింటికి కూడా సేమ్ బేస్ వస్తుంది అనమాట. అందువల్ల సేమ్ బేస్ 2 సార్లు రాయడం ఎందుకు, అందుకని డైరెక్ట్ కదా సేమ్ బేస్ వచ్చేసి న్యూమరేటర్లో యాడ్ చేశాను. దాని తర్వాత ఏం చేశాను, దీనిని మల్టిప్లై చేసి కింద ఉన్న రెండింటిని కూడా మల్టిప్లై చేశాను. కింద ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 4 టర్మ్స్ వస్తాయి. ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం 4 టర్మ్స్, పైన ఈ 2 టర్మ్స్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి నేను n² కామన్ తీసాను. n² ఎందుకు కామన్ తీసా, పైన చూడండి n² ఉందిగా విడిగా, అందుకే n² కామన్ తీస్తే ఇది వచ్చింది. నాకు ప్లస్ ఉన్నప్పుడు సింబల్ వాల్యూ తెలుసు కానీ మైనస్ ఉన్నప్పుడు తెలియదు. అందుకని ఏం చేశాను, a మైనస్ బిని ఇన్ టర్మ్స్ ఆఫ్ a ప్లస్ బిలో రాయాలి. సో రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab రాసుకోవచ్చుగా. అప్పుడు ఏమవుద్ది, ఇది a² ప్లస్ b² ప్లస్ 2ab మైనస్ 4ab అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a మైనస్ బి వస్తుందిగా, రూట్ 1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే a మైనస్ బి వచ్చింది కదా. అందుకని ఈ ఫార్మాట్లో రాసుకున్నాం, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab మొత్తానికి రూట్ మర్చిపోవద్దు. ఓకేనా. ఈ రూట్ లోపల ఏం రాశాను, ఈ వాల్యూ తెలుసు కదా ఆల్రెడీ 2h, ఆ 2h ఇక్కడ రాశాను, 2h హోల్ స్క్వేర్ మైనస్ 4ab మొత్తానికి రూట్, బయట n². కింద ఉన్న దాన్ని మల్టిప్లై చేసి దానిలో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చేసింది an² మైనస్ 2hn ప్లస్ bn² అని. దాన్ని ఇక్కడ సింప్లిఫై చేశాను, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చింది. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్. సో థ్యాంక్స్.